వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఉదయం 11:55 చిట్యాల పట్టణంలోని పురాతన దేవాలయం శ్రీ 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 బాలనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వాసశర్మ పంతులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చెన్నవెంకటరెడ్డి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన ప్రసాదం దాత తల్లి గోవాడ అనంతలక్ష్మి కుమారుడు కోడలు గోవాడ శ్రీనాథ్ సౌజన్య అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రేముడాల లింగస్వామి, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, జడల పూలమ్మ, చిన్న మల్లయ్య, పందిరి గీతారమేష్, సిలివేరు మోనికా శేఖర్, ధర్మకర్త కోనూరు అంజయ్య, పుర ప్రముఖులు గుమ్మి పాపిరెడ్డి దంపతులు, పోకల దేవదాసు, గుండెపోయిన సైదులు, జిట్టా చంద్రకాంత్, కోమటిరెడ్డి రామరెడ్డి, జిగిని భిక్షంరెడ్డి, గంటా శ్రీనివాసరెడ్డి, ఏళ్ల మల్లేష్, రేముడాల మధు, పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాకులారపు బొర్రారెడ్డి దేవాలయం చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు వారందరికీ కూడా బాలనరసింహస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి మొట్టమొదట స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం యాసిడ్ తయారు